చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం జనసేన చేస్తుందంటే ఎంతకు దిగజారిపోయారనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వారు డ్యామేజ్ అయ్యారని ఏం సార్ బెదిరించారంటే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అవును సార్, ఈయన ఒక స్వాతిముత్యం, ఆయన కమలాసను. ఈయన మాట్లాడే నాయకుడు పెద్ద స్వాతిముత్యము. ఏ పాపము తెలీదు. సామాజిక వర్గాల మీద గలాటలు పెట్టేది, సామాజిక వర్గాలను బూతులు తిట్టేది, కమ్మ సామాజిక వర్గాన్ని ఘోరంగా తిట్టిన వ్యక్తితను. కాపులకి కమ్మలకు గలాటలు పెట్టాలా, కాపుల్ని దూరం చేయాలి తెలుగుదేశం పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కాపులకు దూరం చేసి అటు జగన్మోహన్కి ఓటు వేయించాలని ఒక దురాశ దుర్బుద్ధితో ప్రవర్తిస్తున్న వ్యక్తి. అతను సిగ్గు ఎక్కువ ఉంటే సార్ ఆ మాత్రం మాట్లాడతాడా? ఏదో ఆయన పెద్ద స్వాతిబుద్ధి అయినట్టు, చాలా సాత్వికులైనట్టు, ఆయన ఏదో చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ప్రొఫెసర్ నాగేశ్వర కన్నా పెద్ద వ్యాఖ్యాత అయినట్టు ఆ కటింగ్ చూడండి. ఆయన అద్దాలు, ఆయన 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 తెల్ల, అసలు సార్ ఆయన వేసే తెల్ల చూపా కన్నా వాల్యూ ఉందా సార్? బాడీ షేమింగ్ వద్దు సార్, తప్పు సార్. మీరు బాడీ షేమింగ్ చేయొద్దు. అంబటి రాంబాబు గారు ఎలా ఉండాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? సార్ ఒక తెల్ల బట్టలు వేశారు అంటే సార్ దానికి ఉన్నంత నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన మనసు ఉంటేనే తెల్ల బట్టలు వేయాలి. ఇతనికి స్వచ్ఛమైన మనసు ఉందా? రాష్ట్రం అంతా సామాజిక వర్గాల మీద గలాటా పెట్టాలనే రకమైన రాజశేఖర రెడ్డికి అట్లాగే జగన్మోహన్ గారికి ఊడిగించాలనే వ్యక్తిత్వం అవుతుంది సార్. మేము ఒకటే అంటున్నాం, ప్రొఫెసర్ నాగేశ్వర గారు మామూలుగా అయితే ఎవరైనా మాట్లాడారా నాగేశ్వర గారిని? ఆయన పరిధిని మాట్లాడారండి. ఒక సాక్షాత్తు దేశ హోంమంత్రి ఆయన అన్న మాటల్ని అన్నట్టు, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో అన్నట్టు, అది కూడా తెలుగుదేశం పార్టీని తిట్టినట్టు ఎందుకు ఒప్పుకుంటారు సార్ ఎవరైనా? రైట్ రైట్, సమయం అయింది, మళ్ళీ ఇస్తాం. రైట్ సార్, వాళ్ళు పెట్టే సోషల్ మీడియా ట్రోల్స్ కి, వాళ్ళు చేసే వ్యాఖ్యలకి రాష్ట్రమే వదిలిపోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరు మేము ఇంకా మంచోళం కాబట్టి సార్, కేవలము ఎక్కడో సార్ పార్టీకి సంబంధించి అఫీషియల్ గా ఎవరు ట్రోలింగ్ చేయరు, ఎవరో అభిమానులు సానుభూతి పనులు చేస్తూ ఉంటారు సార్. నేను అడుగుతున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నారు సార్? నాదేళ్ల మనోహర్ గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోమన్నారు కాబట్టే నేను ఉపసంహరిస్తున్నాను అని అన్నాడా? లేదంటే నేను బేషరతుగా నేను వ్యాఖ్యలు ఉపసంహరిస్తున్నా అన్నాడా సార్? రెండు అన్నారులే కానీ రెండు అన్నారు. కేవలం నాదేళ్ల మనోహర్ గారు చెప్పితేనే ఉపసంహరిస్తా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు సార్? నేను యుద్ధానికి రెడీ, మీరు యుద్ధం స్టార్ట్ చేశారు, నేను యుద్ధానికి రెడీ, నా సత్తా ఏదో చూపిస్తా అన్నాడు. పెద్ద పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్లు, మరి చెన్నారెడ్డి ఏం చేయలేకపోయారండి తెలుగుదేశాన్ని. రైట్ 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 శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ 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 ఎస్, మీ ఆవేదన అర్థమైంది, మీ ఆక్రోధన అర్థమైంది. నువ్వు చేసే వ్యాఖ్యలతోనే తెలుగుదేశం పార్టీ చేయగలవా? నువ్వు జనసేన చేయగలవా? ఇలా సార్ ఎమ్మెల్సీ గెలవడానికి అపసోపాలు పడ్డ వ్యక్తిత్వం హైదరాబాద్ లో కూర్చొని స్టూడియోకి వెళ్ళి రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో, అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. వేరే వాళ్ళ దగ్గరికి వెళదాం, రమేష్ గారి దగ్గరికి వెళదాము. వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా? రమేష్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మళ్ళీ మాట్లాడతాం. ఎస్, వినబడుతుంది కదా? నా వాయిస్ వినపడిందా? మరి మీ వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? ఎస్, క్లియర్గా ఉంది, మీరు మాట్లాడండి. ఏదైతే అంబటి రాంబాబు గారు కావచ్చు, ప్రకాష్ రాజు గారు కావచ్చు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి యొక్క విషయాన్ని నెత్తి మీద వేసుకుని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటాన్ని వైసీపీ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా వీళ్ళు ఇలా చేస్తున్నారు వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యల పైన రకరకాలుగా గత 2-3 రోజుల నుంచి కూడా వివాదం కొనసాగుతూ ఉన్నది. ఈ వివాదంలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి, ఒక ఎనలిస్ట్ గా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఆయన చేసే విశ్లేషణలన్నీ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల మీద కూడా ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయో లేదా తప్పులు జరుగుతూ ఉంటాయో సమయానుకూలంగా ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆయన విశ్లేషణలు చేయడం జరుగుతుంది. అలాంటి విశ్లేషణలు చేసే వ్యక్తిని
జనసేన పార్టీకి సంబంధించి మొన్న నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాను కలిసినప్పుడు అమిత్ షా గారి వద్ద జరిగిన విషయాన్ని నాకు కోర్ కమిటీ ద్వారా ఈ విధమైన సమాచారం ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పిన మాటల్ని ఉదాహరిస్తూ కోర్ కమిటీలో ఉన్న వ్యక్తులే నాకు చెప్పారని చెప్పి నాకు సమాచారం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలపై ఈరోజు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇష్టం. రమేష్ గారు, మీకు గాన ఐడియా ఉందా? రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడు అమిత్ షా గారిని కలిశారో 2023 వరకు కలిశారంట, తర్వాత కలవలేదు. ఇప్పుడు ఎందుకు అవి మాట్లాడుతున్నారు? వాంటెడ్లీ మాట్లాడినట్టు కాదంటారా? ఎప్పుడు 2023, ఎప్పుడు 2026? సార్ ఇప్పుడు 2023లో కలిశారు అని చెప్పి మీకు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఏది పర్సనల్ గా కలిసిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు ఫొటోస్ దిగడం జరిగింది తప్ప ఆయన మరి పర్సనల్ గా కలిసారా లేదా అనే దాని మీద నాకైతే సమాచారం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా కలవడం జరిగింది. కలిసిన తరువాత ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారితో, ఎందుకంటే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఈ పర్సన్ కాబట్టి నెంబర్ 2 స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గర జరిగిన వ్యవహారాన్ని మొత్తం నాదెండ్ల మనోహర్ గారితో ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉంటారు. ఆ షేర్ చేసుకున్న విషయాన్ని కదా చేసుకుని ఉంటారు. ఊహాగానాలేండి సార్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక పెద్ద వ్యక్తి, మీరే చెప్పారు 2 సార్లు ఎమ్మెల్సీ, ఒక పెద్ద వ్యక్తి. ఊహాగానాలతో వంటకాలు చేయడం దేనికి? అయితే నేను ఒకసారి సరి చూసుకుని ఉండాలని చెప్పి ఆయనే మళ్ళీ వ్యాఖ్యలు రిటర్న్ తీసుకున్నాక ఎందుకు అంబటి రాంబాబు గారు మళ్ళీ ఈ విషయాన్ని రేపుతున్నారు మీ నేత? లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. దానికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయండి? తప్పే కదా. మీరు ఎక్కడైనా చూపించగలరా? ప్రచారం చేస్తే తప్పే. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు అని చెప్పి ఈ రోజుకి కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గొట్టల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్టు ఎక్కడన్నా ఒక ఆధారం చూపించగలరా? మరి ఈ రోజున ఒక పార్టీకి అధినేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తప్పుడు మాటలు చెబుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందుతున్న వీళ్ళ మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి? వీళ్ళని ఎన్నిసార్లు లోపల వేయాలి? దీన్ని అన్నింటినీ ఎందుకు మీరు మాట్లాడినాను? మీరు చెప్పండి చెప్పండి అన్న. నేనేమంటున్నానంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీకి చెందిన నాయకుడు మాట్లాడడానికి, ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడడానికి తేడా లేదా? చెప్పొచ్చా? ఒక పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు ప్రచారం చేయొచ్చా? ఈ రోజున గొట్టల పార్టీ అని చెప్పి వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ చెబుతున్నారు. మరి దానికి ఆధారాలు ఏంటి? మరి దానికి ఏ ఆధారం ఉందని నారాసుర రక్త చరిత్రను మాట్లాడారు. జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద హత్యాప్రయత్నం మధ్యలో వస్తే సార్, విజయశేఖర రెడ్డి గారు మీరు ఆగండి. విజయశేఖర రెడ్డి గారు మీకు ఇస్తాను. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, కాసేపు ఆగండి. రమేష్ గారు, మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో పోలీసు వ్యవస్థ ఉందా మీ చేతిలో ఉంది. మీరు మాటలు చెప్పేటప్పుడు, ఆ ఆరోపణలు చేసేటప్పుడు పోలీసులతో చేత ఎంక్వైరీ చేపించి అవి ఆధారాలతోటి నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారు లోపలేండి. ప్రజలకు మేము ఇదిగో ఆధారాలతోటి లోపలేస్తున్నాం అని చెప్పండి. ఎందుకు ఇటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు? దీనికి ఆధారాలండి. ఈ మాటల మీద చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆధారాలు లేకుండా మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడు, అమిత్ షా గారిని కలిసినప్పుడల్లా తన కేసుల కోసం మాత్రమే కలిశారని చెప్పి